అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈరోజు మనం ఉపవాసము అంటే ఏంటో తెలుసుకుందాము. సీతాదేవి వనవాసం వెళ్ళింది. అంటే వనంలో నివాసం ఉంది కాబట్టి వనవాసము అన్నారు. అదేవిధంగా ఏకాంతంగా ఉంటే ఏకాంతవాసము అంటారు. వాసము అంటే ఉండటము అని అర్థం, అంతే, ఇంకోటి ఏం లేదు. మనము ప్రకృతిలో ఉంటున్నాం కనుక ప్రకృతి సంబంధమైన జీవితం మనం గడుపుతున్నాం కనుక మనల్ని ప్రకృతి నివాసులు అనవచ్చు. కృతము అంటే చేయబడిందని, అంటే ముఖ్యంగా చేయబడిందని అర్థం. అంటే ముఖ్యంగా చేయబడితే ప్రకృతి అంట. అంటే ముఖ్యమైనది అని. ఈ ప్రకృతి 5 భాగాలుగా ఉంది: ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ 5 కోసమే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫైటింగ్ చేస్తుంటాం. ఆహారం కావాలి, భూమి మీద అనేక వస్తువులు, సౌకర్యాలు అన్నీ కూడా భూమికి సంబంధించి మనం నిలబడాలన్నా భూమి ఆధారంగా కావాలి. ఆకాశం అది చాలా అద్భుతమైన సృష్టి. అందులో మనకి అన్ని వర్షం తీసుకొచ్చే మేఘాలు కొంత జ్ఞానం తెలుసు. ఇకపోతే అగ్ని అవసరం ఎంత ఉందో తెలుసు. గాలి నిరంతరం మనం అది శ్వాస పీలుస్తూ వదిలేస్తూ ఉన్నాం కనుక గాలి చాలా అవసరమై ఉన్నది. అగ్ని, నీరు, భూమి ఇవన్నీ అవసరతలు మనకు తెలుసు. నిరంతరం వీటి గురించే మాట్లాడుతూ ఉంటాము. వీటి కొరకే మనం యుద్ధం చేస్తుంటాము, ఫైట్ చేస్తుంటాము. ఇవి ఎక్కువగా కూడబెట్టుకుంటే గొప్పవాళ్ళము అనుకుంటాం. ఏట్లో రాయి తీసుకొచ్చి ఇంట్లో ఇల్లు కట్టుకుంటే మనకు అన్ని సౌకర్యాలు అక్కడక్కడ పోగు చేసుకుంటూ సౌకర్యవంతంగా జీవించడానికి ఈ ప్రకృతిలో మనం నిరంతరం ప్రయాసపడుతూ ఉంటాం. నీళ్లు లేని చోట మనం నివాసం ఉండలేం కనుక అక్కడి నుంచి మళ్ళా నీరున్న చోటుకి వెళ్తాం. ఆహారం లేని చోటు ఉంటే అక్కడి నుంచి మళ్ళీ ఆహారం దొరికే చోటుకి వెళ్తూ ఉంటాము. ఈ విధంగా నిరంతరం ప్రకృతి అనుకూలత ఎక్కడ ఉంటే అక్కడ మనిషి బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రోజైనా ఎప్పటికైనా ప్రకృతికి ఆధారపడి బతకాలి. ఎందుకంటే ఈ శరీరం కూడా ప్రకృతి సంబంధమైంది కాబట్టి. ఈ ఆహారం కూడా మనకి భూమి నుంచి కావాలి కాబట్టి దాన్ని నిరంతరం పని చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, లేదంటే ఇంకొక పని చేసుకుంటూ, బట్టలు కావాలన్నా భూమి నుంచి రావాల్సింది. ఏదైనా సరే మనం ఈ పంచభూతాల్లో నుంచి తీసుకుంటాం. సుఖమైన దుఃఖమైన వీటి నుంచే మనకు వస్తూ ఉంది. మనకు ఏదన్నా ఒక జ్వరమో లేదా చిన్న శరీరంలో ఏదన్నా ఒక వైద్య అవసరత ఉంటే అది ఎక్కడో ప్రకృతిలో ఏ చెట్టు నుండో దేని నుంచో మనం మళ్ళీ సంపాదించుకొని శరీరాన్ని బాగు చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా ప్రకృతితో నిరంతరం కనెక్టివిటీ ఉండటం వలన ప్రకృతిని కొందరు పెద్దలు తల్లి లాంటిది అన్నారు. ప్రకృతిని తల్లి లాంటిది అన్నారు. ఎందుకంటే ఈ తల్లి అనేటువంటిది ప్రకృతి 5 భాగాలుగా ఉంది. ఈ 5 భాగాలు మనకు నిరంతరం అవసరం అవుతూ ఉన్నాయి కనుక వీటి గురించే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాపత్రయపడతాము. ఇవి పొందటం కొరకే ఈరోజు అసూయ, ద్వేషాలు, మత్సరం, నరహత్యలు, వ్యభిచారం, దొంగతనం, ఎన్నో 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 ఈ లోకంలో ఒకటి సాధించడం కోసం, ఒకదాన్ని గట్టిగా పట్టుకోవటం కోసం, ఒకటి మన దగ్గర నుంచి పోకుండా ఉండటం కోసం ఈ విధంగా ప్రకృతి మన చేతిలోకి రావాలి అనే ప్రయత్నంలో మనిషి కొంత అలజడికి, కొంత అస్వస్థతకి ఈ ప్రయాస పడుతూనే ఉంటాడు. ఈ పంచభూతాల్లో ఈ 5లో
సొంతం చేసుకోవాలనుకున్నా, వీటికి దూరం అవ్వాలనుకున్నా ఇబ్బంది పడతాం. నీటికి దూరం అయితే మనం ఇబ్బంది పడతాం, ఆహారానికి దూరం అయితే ఇబ్బంది పడతాం. అంతే. కాబట్టి ప్రకృతి సుఖం ఇస్తుంది, ప్రకృతి అవసరాన్ని తీరుస్తుంది, ప్రకృతి మనకు చాలా ముఖ్యం కనుక ప్రకృతిని మనం చాలా గొప్పగా గౌరవించాలి. ప్రకృతిని మనం తల్లిగా గౌరవించాలి. కొందరు ప్రకృతిని గౌరవించడమే కాకుండా పూజించడం కూడా జరుగుతుంది. కానీ పూజించడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఎందుకు అంటే ప్రకృతికి వ్యతిరేకమైంది ఏంటిది అని ఆలోచన చేస్తే, కొందరు పెద్దలు ఆలోచన చేసి ప్రకృతికి వ్యతిరేకమైంది వికృతి అన్నారు. వికృతి అంటే దేవుడు, పరమాత్మ అని అర్థం. ప్రకృతి తల్లి అయితే పరమాత్మ తండ్రి. ఈ విధంగా ప్రకృతిలోనే ఉంటూ, అంటే ప్రకృతి రెండు భాగాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి కంటికి కనిపించేది, రెండు కనిపించనిది. మన శరీరంలో ఉన్న మనసు కనపడదు, బుద్ధి కూడా కనపడదు. అయినంత మాత్రం అవి ఉన్నాయి, 100% ఉన్నాయి. వాటితో మనం యోచన చేస్తూ ఉంటాం. ఈ మనస్సుని, ఈ బుద్ధిని, ఈ పరలోకపు అంటే ఈ ప్రకృతికి వ్యతిరేకమైనది ఏదైతే ఉందో ఆ పరమాత్మని, ఆ పరిశుద్ధాత్మ గురించి యోచన చేస్తే, ప్రకృతి సంబంధం కాని దాని గురించి యోచన చేస్తే, అంటే దీనికి వేరుగా వాడు ఆలోచిస్తున్నాడు కాబట్టి, దీనికి పరంగా అంటే దీనికి వ్యతిరేకమైన దాని గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి అది పరలోకము అయింది. ఇహలోకము అంటే ఈ లోకంలో ఉండే అన్ని తెలుసు మనకి, లెక్కల కొలతలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ లోకానికి వేరుగా ఉన్నది ఏంటి అని అంటే అదేదో లోకం, పరలోకం అంతే. దాని వేరుగా ఒకటి ఉంది. అదేవిధంగా ఈ లోకంలో నివాసం ఉంటే ఇహలోక వాసము, దీనికి వేరుగా ఉంటే ఉపవాసము అంటాం. దీనికి అంటే ప్రకృతి సంబంధాలు ఏది అంటకుండా వేరేది ఏదైనా నీ మనస్సుకి, నీ బుద్ధికి తెలియబడితే దానిని ఉపవాసము అంటే వేరుగా, అసలు ఇహలోక సంబంధం కాదు అది, అది పూర్తిగా పరలోక సంబంధం అయింది ఏదైతే ఉందో ఆ విషయాలు, ఆ జ్ఞానాన్ని ఉపవాసము అంటాం. అలా తెలుసుకొని దైవ విధానం ప్రకారం నడుచుకున్న వ్యక్తిని ఉపవాసం ఉన్నట్లు లెక్క, ఉపవాసం ఉంటున్నాడు అతను అంటాం. అంటే ఈ లోక విషయాలలో ఉండకుండా దైవ సంబంధమైన విషయాలతో కూడుకొని ఉంటే అది ఉపవాసము అవుతుంది. వీడు పరలోక రాజ్య సంబంధమైన మర్మాలు, జ్ఞానము, దానికి సంబంధించిన దారి, పరలోక రాజ్యంలో పరిశుద్ధాత్మ ఎలా ఉన్నాడు, తండ్రి ఎలా ఉన్నాడు, కుమారుడు ఎలా ఉన్నాడు, ఈ విధానం అంతా కూడా తెలుసుకొని నడుచుకుంటే అతడు ఉపవాసం ఉన్నట్లే లెక్క. ఒక వ్యక్తి పరలోక రాజ్య సంబంధమైన విషయాలు ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఆ 10 నిమిషాలు ఉపవాసం ఉన్నట్లే లెక్క. కానీ కొందరు ఈ అన్నం తినకుండా కడుపు మార్చుకొని ఉపవాసం అంటున్నారు. అంటే ఆ అన్నం అనేది ప్రకృతి, అది స్థూలంగా కనిపిస్తుంది, అది ఇక్కడే పుట్టింది, అది ఇక్కడనే లేకుండా పోతుంది. ఈ అన్నానికి దేవునికి ఏం సంబంధం? అంటే ఇది ఇహలోక సంబంధమైనవి ఇవన్నీ. కాబట్టి ఇహలోక సంబంధమైనది శరీరానికి అవసరం, ఇహలోకానికే అవసరం. కనుక ఇహలోకమైన ఆహారం ఇహలోకానికే ఉపయోగపడుతుంది కానీ దేవునికి ఉపయోగపడదు. అందుకే దీన్ని క్షయమైన ఆహారం అన్నాడు. ఏది? అన్నం మనం తినేదాన్ని. క్షయమైన ఆహారం ఇంకోటి కూడా ఉంది. ఇహలోక విషయాలన్నీ కూడా క్షయమైన ఆహారమే. నువ్వు ఏదైనా ఒకటి వింటావు,
ఏదన్నా ఒకటి మాట్లాడతావు, అంటే నీ శరీరంలోకి వస్తుంది, బయట నుంచి పోతుంది. ఇహలోక విషయాలు అయితే కనుక క్షయమైనవి, అవి నాశనం అయ్యేటి, అవి ఉండేటివి కాదు. అదేవిధంగా ఈ స్థూలమైన ఆహారం కూడా ఇహలోకమైందే కనుక, ఇది శరీరానికి అవసరం కనుక మనం మంచిగా తింటే జాగ్రత్తగా శరీరం ఉంటుంది, మనసు బాగా పనిచేస్తుంది, బుద్ధి బాగా పనిచేస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు దేవుని వాక్యాలు చెప్పుకోవడానికి, దేవుడి వాక్యాల ప్రకారం నడుచుకోవడానికి శరీరం అనుకూలంగా ఉంటుంది. ఇహలోక ఆహారాన్ని తీసుకోకుండా కడుపు మార్చుకొని ఇది ఉపవాసం అంటే దైవ విధానంలో అది సరైనది కాదు. యోచన చేయండి, బైబిల్లో వాక్యాలు బాగా పరిశీలన చేయండి. కడుపు మార్చుకునే పని దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుడు తన శిష్యులతోనే కూర్చొని హ్యాపీగా మంచి భోజనం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా ఆయన కడుపు మార్చుకోడు. ఇహలోక విషయాలు చెప్పడు కాబట్టి ఆయన ఎప్పుడూ ఉపవాసమే ఉంటాడు. ఆయన ఎప్పుడు పరలోక విషయాలే చెప్తాడు. ఇహలోకంలో తింటాడు, తాగుతాడు, అయినప్పటికీ చెప్పేది మాత్రం, బోధ మాత్రం, నడవడిక మాత్రం పరలోక రాజ్య సంబంధంగా ఉంటుంది కనుక ఆయన ఎప్పుడు ఉపవాసం ఉంటాడు. తింటూ ఉపవాసం ఉంటాడు, తిన్నాక ఉపవాసం ఉంటాడు, తినక ముందు కూడా ఉపవాసమే ఉంటాడు. ఉపవాసం అంటే ఏంది? ఇహలోక విషయాల నుండి కాక దీనికి పరంగా, దీనికి వేరుగా ఉన్నటువంటి జ్ఞాన సంపద, పరలోక రాజ్య విషయాలతో పరలోక రాజ్య జ్ఞాన సంబంధమైన జీవితం గడిపితే అది ఉపవాసము అవుతుంది. భోజనము స్థూలం, పరలోక రాజ్య సంబంధమైన జ్ఞానము ఎవ్వరికి తెలియదు, అది కంటికి కనపడదు. కాబట్టి కంటికి కనపడినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని తెలుసుకోవడానికి నీ మనస్సు, నీ బుద్ధి ఉపయోగ వస్తువులు. కాబట్టి ఇవి కనపడదు, అవి కనపడదు, కానీ వీటితోని వాటిని ఎట్లా తెలుసుకోవాలి అనే దాని గురించి కొంత ప్రయాసపడి యోచన చేసి వాక్యం తీసుకొని చదువుకొని దాన్ని ప్రయాసపడితే దానికి సంబంధించిన జ్ఞానం కొంత మన బుద్ధికి తెలియబడుతూ ఉంటుంది. అప్పుడు తెలియబడిన తర్వాత వాడు ఉపవాసం ఉంటాడు, వాడు నడుచుకుంటాడు. కడుపు మార్చుకునే దానికి ఉపవాసానికి పేరు సరైనదైతే 100% కాదు. అది పొద్దున మనకు అన్నం తినబుద్ధి కాలేదు, రాత్రి తింటాం. అది శరీరానికి అవసరం, ఒక్కొక్కసారి అవసరం ఉండదు. జ్వరం వచ్చింది, అప్పుడు తినలేం, శరీరం తినడానికి ఒప్పుకోదు. అట్లా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నం తినాలి. దీనికి పరలోక రాజ్య సంబంధానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎంతోమంది అన్నం దొరకక డొక్క ఎండిపోయి, పేగులు ఎండిపోయి, మలమలం ఆడి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆ బాధను చూడలేక మనుషులే వెళ్ళి వాళ్ళకి అన్నం పెడతారు. ఎందుకంటే నువ్వు ఆకలితో చచ్చిపోవడం మంచిది కాదు అని. అంటే ఆకలితో ఉన్నోని చూస్తే మనకు జాలేస్తుంది, కానీ దేవుని పేరు చెప్పి ఆకలిని సృష్టించుకొని ఆకలికి అన్నం పెట్టకుండా శరీరాన్ని బాధిస్తే అది బాధించిన వాడివే అవుతావు, అజ్ఞానివే అవుతావు, నువ్వు జ్ఞానివి కాదు. జ్ఞానము బుద్ధికి సంబంధించింది, ఈ క్షయమైన ఆహారం శరీరానికి సంబంధించింది. అది జీర్ణమై మలమూత్ర విసర్జనలో వెళ్ళిపోద్ది. దానికి ఏమీ పాపం లేదని స్వయంగా క్రీస్తే చెప్పాడు. నోటిలోనికి పోవునది నిన్ను అపవిత్ర పరచదు, నువ్వెందుకు వీటి విషయంలో ఉంటున్నావు అని. కానీ నీ హృదయంలో నుంచి పుట్టేది ఏదైతే ఉందో, నీ మనసులో ఏదైతే కలుగుతుందో, ఇదంతా కూడా కొంత నువ్వు పరలోక రాజ్య సంబంధమైన జ్ఞానం తెలుసుకొని కొంత నువ్వు ఆ జ్ఞానం ప్రకారం నువ్వు నడుచుకోవాల్సి ఉంది అని గురువు గారు మనకు అన్ని సందర్భాల్లో చెప్పటం జరిగింది. అదే పరలోక రాజ్య మర్మాలు. దాన్ని అక్షయమైన ఆహారము అన్నారు. అక్షయమైన ఆహారం ఎలా ఉంది అంటే జ్ఞాన రూపంలో ఉంది, పరమాత్మ రూపంలో ఉంది, ఆత్మ రూపంలో ఉంది, కుమారుడు రూపంలో ఉంది. ఏది అక్షయ ఆహారం, దానికి సంబంధించిన వివరం. క్షయమైన ఆహారం 5 భాగాలుగా ఉంది: ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి. అక్షయమైన ఆహారం ఎట్లా ఉంది అంటే 3 భాగాలుగా ఉంది:
పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు. ఇది 5 భాగాలు. క్షయము అక్షయము 3 భాగాలుగా ఉంది. అంటే ఆ 3 భాగాలకు సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటే అది అక్షయ జ్ఞానం, అక్షయ ఆహారము, అది నాశనం కాని ఆహారము. ఇది ఎంత తీసుకున్నా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ వ్యత్యాసం కొలత మనం జాగ్రత్తగా పెట్టుకొని క్షయమైంది ఏంది, అక్షయమైంది ఏంది. ఇహవాసము, ఉపవాసము. ఉపవాసము పరమాత్మకు సంబంధించింది, దైవానికి సంబంధించింది. ఇహలోకం అనేది మనం ఒక డాక్టర్ ఏదైనా నీకు జబ్బు వచ్చింది, కొన్ని రోజులు ఈ అన్నం తినకు, ఇంకొకటి తిను అంటే లేదు గ్లూకోజ్ లెక్కిస్తాను. అది ఇహలోకం. అదంతా ఈ శరీరానికి సంబంధించిందే. ఇహలోకంలో ఏది చెప్పుకున్నా శరీరానికి సంబంధించిందే. కనుక పరలోక రాజ్య సంబంధమైన విషయాలు మాట్లాడుకునే వ్యక్తి 3 విధాలుగా మాట్లాడతాడు. ఏంటిది? 1 పరమాత్మ గురించి, 2 తండ్రి అయిన విధానం గురించి, 3 కుమారుని గురించి. మనం చెప్పుకున్నాం భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తం గురించి. ఖురాన్లో అయితే తోలబడేవాడు, తోలేవాడు, సాక్ష్యం ఇచ్చేవాడు అనేటువంటి దాని గురించి. ఈ 3 భాగాలుగా మాట్లాడితే అతడు ఉపవాసం ఉన్నట్లు లెక్క. అంటే ఇంక బాగా తెలుసుకొని ఆచరించే టైం వచ్చి ఆచరిస్తూ ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నట్లు లెక్క. కడుపు మార్చుకునే దానికి ఉపవాసానికి సంబంధం లేదండి. జాగ్రత్తగా యోచన చేసి బైబిల్లో లోతైన జ్ఞానాన్ని పట్టుకోండి. అందరికీ నమస్కారం.